నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతో ఈరోజు పాటలు పాడడానికి, ముచ్చట్లు పంచుకోవడానికి శ్రీనివాస్ అన్న ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. తర్వాత అలాగే హేమలత ప్రజానాట్య మండలి నుండి వాళ్ళు పాటలు పాడడానికి, ముచ్చట్లు పెట్టడానికి వచ్చారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అక్క నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. సో ఈ కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి అన్న. మీరు ముందు తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా. నా పేరు కె శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణ ప్రజానాట్య మండలి. యాదాద్రి భువనగిరి జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థ నారాయణపూర్ మండలం, కోతులాపురం అనే విలేజ్ మాది. అయితే ముందుగా నేను తెలంగాణ ప్రజానాట్య మండలిగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర అధ్యక్షుల వరకు నేను పనిచేస్తూ ఇప్పుడు ఈ ఛానల్కి పిలిచినందుకు, పాటతో ఈ పూట అనే కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ పాటతోటి మొదలు పెట్టుకుందాం. మేము ప్రజాకళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. మా గజ్జమాట, మా డప్పు, మా దరువు, మా డోలు, మా డిమికి, మా పాట మా పలుకు, మా పాట మా పలుకు, మా పాట మా పలుకు పేద ప్రజల మేలు కొలుపు. హా ప్రజాకళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. కోలాటం గంతులేసినా మేమేసిన, తపడగుళ్ళ దుమ్మురేగినా మేరేగినా, చిరుతలతో చిందులేసినా మేమేసిన, తపడగుళ్ళు దుమ్మురేగినా ఆరేగిన, దులాంటూ దుంకులాడినా మేమాడిన, ప్రజా కళారూపాలే మా కళలకు ఓనమాలు. ప్రజాకళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. సన్మానాల సోకులుండవు మాకుండవు, సన్మానాల సోకులుండవు మాకుండవు, శత్రువున్న భయము ఉండదు మాకుండదు, ఉద్యమాలే మాకు ప్రాణము మా గానము, ఎండవాన సలిపెడుతున్నా ఏమైనను, ఉద్యమాలే మాకు ప్రాణము మా గానము, పేదలే మా బంధువులు, ప్రజలే మా పోషకులు. ప్రజాకళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారు అన్న, బాగా పాడుతున్నారు. అంటే మీ ప్రజానాట్య మండలి సంఘం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది మొత్తం పాటలు వివరించినారు. అక్క మీరు ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నారు? ముందుగా నేను ఫస్ట్ పాడిన పాట, ఇప్పుడు నేను తెలంగాణ ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నాను. నేను అందులో నుంచి ఒక పాట, నాకు బాగా ఇష్టమైన పాట, నన్ను గన్న నా వీర తెలంగాణ. రైట్. నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ. నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ. తీరయోధుల గన్న తల్లిరా, వీరమాతలకు పుట్టి నిల్లురా, ఎట్టిని తుంచిన నెత్తుటి నేలరా, ఎట్టిని తుంచిన నెత్తుటి నేల. హరరరరరర హ నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ. 5,000 మృత వీరుల రక్తం తడిసిన నేల, ఎర్ర బారెరా చీమల దండై ప్రజలు గదిలరా, చీమల దండై ప్రజలు గదిలరా. హరరరరరర హ నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ. ఇసునురుదర గుండాల గుండెలో దడ పుట్టించిన వీరవనిత మన చాకలి ఐలమ్మను గన్నట్టి, చాకలి ఐలమ్మను గన్నట్టి. హరరరరరర హ
నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ బాంచెను దొరకాల్ ముక్తానన్న బడుగు జీవులను బంధుకించి ప్రజారాజ్య స్థాపన గావించెను ప్రజారాజ్య స్థాపన గావించెను హరరరరరర హ నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ. చాలా చాలా అద్భుతంగా వాడుతున్నారు అన్న. మీరు ప్రజానాట్య మండలికి ఎట్లొచ్చిర్రు, ఎవరు తీసుకొచ్చిర్రు, ఎప్పుడు వచ్చారు? నేను గ్రామ స్థాయిలో 1990లో నేను ఉద్యమం వైపు ఆకర్షించడానికి మా ప్రాంతంలో భూమి భాగవతం అనేది ఇతివృత్య కార్యక్రమాన్ని ప్రదర్శన చేసారు. దాన్ని చూడడం వల్ల ఈ ప్రజానాట్య మండలి వైపు రావాలనేది ఒక ప్రేరేపణ జరిగింది. ఆ ప్రేరేపణతోటి చదువుతూ ఉన్నప్పుడే చదువు పోరాడు అనే లక్ష్యంతో ఆ వైపుగా నేను వామపక్ష ఉద్యమాల వైపు రావడం జరిగింది. ఏ ఇయర్ అన్న? 1990. ఓకే. 1992లో ఆల్రెడీ అక్కడ నేర్చుకున్న అక్కడ చూసిన దాన్ని నేను ఎమ్మటే ప్రదర్శన చేయడానికి ప్రాక్టీస్ చేసి భూమి భాగవతం అనే నాటకాన్ని ఫస్ట్ నేను 1992లో ప్రదర్శించిన. అది ప్రజలలో చైతన్యం కలగడానికి అవకాశం కల్పించింది కాబట్టి ఆ ఉద్యమం వైపే నేను మళ్ళీ ఆ ఉద్యమంలోనే పనిచేయడానికి నేను మండల స్థాయి నుండి డివిజన్ స్థాయి నుండి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుని వరకు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ ప్రజానాట్య మండలి సిపిఐ అనుబంధ సంఘం తెలంగాణ ప్రజానాట్యం రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాం. అంటే ఈ సంఘాన్ని మీకు ఎవరు పరిచయం చేశారు? ఈ సంఘాన్ని పరిచయం అంటే మా కుటుంబం వామపక్ష భావజాలంతో ఉన్నది. ఓకే. కాబట్టి ఆ పాటలు చూస్తూనే చేసినాం, కానీ మాకు ప్రత్యేకంగా సంఘాన్ని మమ్మల్ని పరిచయం చేయలే. ఆ ప్రదర్శన చూసిన తర్వాత మేము ఆకర్షితులమైనాం. ఓకే. భూమి భాగవతం అనే నాటకాన్ని హుజూర్ నగర్ దళం అనేది మా దగ్గర ఫేమస్ టీం, అది ఆ ప్రదర్శనను చూసి మేము దాన్ని నేర్చుకోవాలనే లక్ష్యంతో నేర్చుకొని మా విలేజ్లో మేము నేర్పించి అది ప్రదర్శనలుగా వందలాది ప్రదర్శనలుగా ఇవ్వడం జరిగింది. మీ ఇంట్లో ఎవరైనా వాడతారా? మా ఇంట్లో ఎవరు పాడరు, వాస్తవానికి పాట లేదు, కానీ అది మా ఇంట్లో వాడేది నేను ఒక్కనే. మరి మాకు అది ఆ విధంగా ఆకర్షణ ఉన్నది, ఆ విధంగా పోయినాం అంతే ఉద్యమం వైపు. ఓకే. అది ఓకే. ఇప్పుడు మీ అంటే ఒక 35 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, నష్టాలు అన్నీ చూసి వచ్చుంటారు కదా. అంటే మీద ఏమన్నా నిర్బంధం ఈ రాజ్యం ఏమన్నా చేసిందా? రాజ్యం నిర్బంధం చేయలే, కానీ కొన్ని చిన్న చిన్న గ్రామాలలో రాజకీయాలు అన్నప్పుడు తప్పనిసరి ఎదురు దాడులు జరుగుతాయి. ఆ దాడులలో మాత్రం అనేక కేసులు ఎదుర్కొన్నాం. ఎన్ని కేసులు ఉంటాయి? అంటే సుమారు ఒక 9 కేసులు చేసినాం. తర్వాత 18 సంవత్సరాలు ఆ కేసులు ఎదుర్కోవడం ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. ఓకే. ఎక్కువ మీరు ప్రజానాట్య మండలిలో ఏ పాట పాడతారు? ప్రజానాట్య మండలి అంటే మేము అన్ని పాటలలో అంటే మీకు ఎక్కువ ఇప్పుడు శ్రీనివాస్ అన్న ఈ పాట చాలా అద్భుతంగా వాడతాడని మీకు ఒక పేరు తెచ్చిన పాట ఉంటుంది కదా, అది ఏ పాట? అది అంటే పేరు తెచ్చిన అన్ని పాటలు పేరు తెచ్చినా కానీ నాకు ఇష్టమైన పాట. మీకు ఇష్టమైన పాట ఇప్పుడు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఒక దమనకాండ వచ్చే 2026 మార్చి 2026 వరకల్లా ఒక ప్రజా ఉద్యమాన్ని అణిచివేయడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నది. దాన్ని గ్రామాలలో వాళ్ళ పెత్తనం ఎట్లా ఉన్నదనేది ఒక చిన్న పాట ద్వారా. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు, మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు, ఊరి నడమ పోలీసు టానలు, పొగరు పట్టిన దొరల గడీలు, పొగరు పట్టిన దొరల గడీలు, పొగరు పట్టిన దొరల గడీలు, అరరర హా
మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మిరుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ జిల్లాలో మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మిరుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ జిల్లాలో అరే నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ జిల్లాలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో దళితవాడలో డప్పు మోగిన గొల్లవాడలో లొల్లి బుట్టిన గొల్లవాడలో లొల్లి బుట్టిన గొల్లవాడలో లొల్లి బుట్టిన దళితవాడలో డప్పు మోగిన గొల్లవాడలో లొల్లి బుట్టిన గొల్లవాడలో లొల్లి బుట్టిన గొల్లవాడలో లొల్లి బుట్టిన అరే మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో నెత్తురు మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మిరుగురు మెలిసిన నేరమే నా తెలంగాణ జిల్లాలో మిరుగురు మెలిసిన నేరమే నా తెలంగాణ జిల్లాలో ఆకలి పిల్లలు పొట్టలు గడిపిన ఆకలి పిల్లలు అంట్లు గడిపిన పొట్టలు గడిపిన పొట్ట కూటకి పొట్టలు గడిపిన పుట్ట కూటికి అరే మోదుగు మొలిసిన నేరమే అదే మోదుగు ఎర్రగా మోదుగు పూసిన నా తెలంగాణ పల్లెలో ఎర్రగా మోదుగు పూసిన నా తెలంగాణ పల్లెలో ఎన్కౌంటర్ చేస్తున్నారే నా తెలంగాణ పల్లెలో ఎన్కౌంటర్ చేస్తున్నారే నా తెలంగాణ పల్లెలో ఎన్కౌంటర్ చేస్తున్నారే నా తెలంగాణ పల్లెలో రామచిలక ఒక పలుకు పలికిన వడ్ల పిట్ట ఒక చెట్టు ముట్టిన వడ్ల పిట్ట ఒక చెట్టు ముట్టిన వడ్ల పిట్ట ఒక చెట్టు అరే కడుపుల తూట వేలనా నా తెలంగాణ పల్లెలో తూర్పు ఎర్రగా మారేనా నా తెలంగాణ జిల్లాలో కడుపుల తూట వేలనా నా తెలంగాణ పల్లెలో తూర్పు ఎర్రగా మారేనా నా తెలంగాణ జిల్లాలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో సూపర్ సూపర్ అన్న సూపర్ పాట. అంటే తెలంగాణ ఏ విధంగా దమనకాండ ఏ విధంగా హింసపడ్డది అనేది చాలా అద్భుతంగా చెప్పినారు.